వినాయకుడి ప్రాముఖ్యత. వినాయకుడు లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవుళ్లలో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు స్వరూపం భారతదేశంలోనే కాక నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజీ, మారిషస్, ట్రినిడాడ్ టొబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా 5 రకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు. గణేశుడి పట్ల భక్తి జైన బౌద్ధ మతాల్లో కూడా విస్తృతంగా వ్యాపించింది. గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు. గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా, విఘ్నేశ్వరుడు కళలకు శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్యుడుగా భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటప్పుడు క్రతువుల్లో పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు. ఆయన పుట్టుక లీలల గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాథుడు, పిల్లయ్యార్ వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూ మతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాదాపు అన్ని సంప్రదాయాలలోనూ, అన్ని ప్రాంతాలలోనూ బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు. శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధంలలోనూ వినాయకుడికి అర్చన ఉన్నది. వైదిక కాలం నుండి అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ శాలిశకం 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది. తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు, దేవదేవుడు అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.